పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరు కూడా శుభోదయం. గతించిన కాలమంతా దేవుడు తన రెక్కల చాటున భద్రపరిచి మరొక నూతన వారంలోకి నడిపించడం బట్టి దేవుని మహిమ కలుగును కాక. పర్ల కుటుంబ పరిచర్యక మందిర యొక్క చేంజ్ నిమిత్తము ఈ దినాలు వీడియో చేయడం జరగలేదు. మళ్ళా ఈ దినం నుంచి సాక్షి అనుదినమన్నా ప్రతి దినము ప్రసారం చేయడం జరుగుతుంది. మీకు తెలిసిన వారికి వీడియోని పంపించి సువార్త పరిచర్యలో పాల్గొవలసిన కోరుకుంటున్నాం. పరలో కుటుంబ పరిచర్య మంది నిర్మాణం కొరకు ప్రార్థించండి. ఇంకా సంపూర్ణమైన పని కొనసాగుతున్నది. నేడొక వాగ్దానము లేవి కాండము 20వ అధ్యాయము 8వ వచనం. మీరు నా కట్టెలను ఆచరించి వాటిని అనుసరింపవలను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు తన కుమార్తెలను ఆశీర్వదించిన కొరకు ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉంటారు. మన జీవితంలో కూడా మనం అనుకుంటాం దేవుని యొక్క ఆశీర్వాదం నా మీద ఎప్పుడు వస్తుందని. ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనాను దేశం వెళ్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం అంటున్నాడు, మీరు నా కట్టలను ఆచరించి వాటిని అనుసరించవలను. ఎప్పుడైతే మీరు నా కట్టలను ఆచరించి అనుసరిస్తారో నేను మీ దేశమందు నా కనుదృష్టి లక్ష్యం నుంచి ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాను. ఈ దినాన కేవలము ఆనాటి ఇజ్రాయేలే కాదు, కానీ నేను దినాన మనకు కూడా ప్రభు అదే వాగ్దానాన్ని ఇస్తున్నాను. అప్పుడు సంగమా, ఈరోజు మనం అనుకుంటాం, అయ్యో నన్ను ఆశీర్వదించడానికి కొరకు ఎవరైనా ఏదైనా చేస్తే బాగుంది కదా అనుకుంటాం. కాదు, కానీ నేను దీవించబడాలంటే నేను ఆయన కట్టలను వెంబడించవలసినది. ఈరోజు కాల సమయంలో ఈ వాగ్దానాలను ప్రోత్సహిస్తున్నాను. నీ జీవితంలో ఏది నువ్వు కావాలనుకుంటున్నావో, ఏది కోరికలకు నెరవేరాలనుకుంటున్నావో, మొదటిగా ఆయన ఆజ్ఞలు వెంబడించు. ఆయనకి ఏదైతే సెలవిచ్చినాడో వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేయండి. పరలోక పరిచయాలు అయితే ఆత్మీయ తండ్రి గారి ద్వారా వర్తమానం వస్తుంది. ఆ వర్తమానాన్ని ఎవరైతే వెంబడిస్తున్నారో మేము చూస్తున్నాము, దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఈరోజు ఆయన మాటలు కూడా అండి దేవుని ఆశీర్వాదం పొందుకోండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి కొన్నారు ప్రభు, ఇదే కాల సమయంలో నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలపరచండి. ఎవరైతే నీ ఆజ్ఞలు వెంబడిస్తున్నారో ఆయన వారు మీరు కొనసాగిపరచండి. వారి యొక్క ప్రతి ఒక్క దీవులను కుమరిపరిచేసి ప్రతి వ్యాధులను తొలగించమని, ఇటు విధంగానే పరలోక పరిచయం మంది నిర్మాణం కావాల్సిన ఆర్థిక వల్ల మీరు సమకూర్చి ఆయన త్వరలో మీ అందరూ కలిసి ఆయన సంపూర్ణమైన మందిరంలో ఆరాధించకు సహాయం చేయమని ఏస్తున్నాం తండ్రి, ఆమేన్. నేడు ఉదయ కాలము నూతన మందిరంలో ఉదయం 10 గంటలకు ఆరాధన ప్రభు సంస్కరణ ఉంటుంది. పాల్గొస్తున్న వారు సకాలం రావండి. అలాగే 9:30 కల్లా మీరు వేపకొండ జంక్షన్ అట్లయితే మీ కొరకు వాహనాలు సిద్ధంగా ఉంటాయి. దేవుడు దీవించును గాక, ఆమేన్.